కొల్లేటి సరస్సు విదేశీ పక్షులకు నిలయంగా మారింది. 2006లో నిర్వహించిన కొల్లేటి ఆపరేషన్ తర్వాత పక్షుల రాక మరింత పెరిగింది. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్ట్రేలియా, సైబీరియా, అరేబియా, ఈజిప్టు దేశాల నుంచి అరుదైన పక్షులు కొల్లేరుకు వస్తూ ఉంటాయి. సెప్టెంబర్ నెలాఖరు నుంచి మార్చి వరకు ఇక్కడే నివాసం ఉంటాయి. ఇక్కడే అవి గూళ్లు ఏర్పాటు చేసుకుని గుడ్లు పెట్టి పొదిగిన తర్వాత పిల్లలతో కలిసి తిరిగి స్వస్థలాలకు పయనమవుతాయి. కొల్లేరులో లభించే చేపలే విదేశీ పక్షులకు ఆహారం. బొమ్మిడాయి, పిత్తపరిగలు, బెత్తలు, చెన్నా పంక్టిటస్, చల్లగో, అట్టు, క్లోరియస్ వంటి చేపలంటే వాటికి ఎంతో ఇష్టం. నూట 90 దేశాలకు చెందిన 4 లక్షలకు పైగా పక్షులు వచ్చాయని అధికారుల గణాంకాలు చెప్తున్నాయి. ఈ పక్షులన్నీ ఆటపాక గ్రామ పరిసరాల్లోనే సంచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా పెలికాన్, గ్రే పెలికాన్, నీటి గూడవ, పక్షి కొంగ, పొడవుకాళ్ల కొంగ, గుడ్డి కొంగ, టీల్స్ వంటివే కాకుండా దేశీయ పక్షులైన తెల్ల కొంగలు, పరజళ్ళు కూడా సందడి చేస్తూ ఉంటాయి. ఈ పక్షులను సంరక్షించడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. స్టాండ్లు ఏర్పాటు చేశారు, చెట్లు పెంచారు, అంతేకాకుండా ప్రత్యేక ఆవాసాలు కూడా కల్పించారు. దీంతో పక్షుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది ఈ సంఖ్య భారీగా పెరిగిందని అక్కడి అధికారులు అంచనాలు వేస్తున్నారు. లక్షల సంఖ్యలో ఒకే చోట పక్షులు చేరుతాయి. ఇది అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీంతో ఈ ప్రాంతానికి పర్యాటకులు రావడం ప్రారంభించారు. మన రాష్ట్రానికి చెందినవారే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందినవారు కూడా వస్తున్నారు. పక్షుల సందడిని, కిలకిలా రావాలను తమ కెమెరాల్లో బంధిస్తున్నారు. పర్యాటకుల తాకిడి పెరగడంతో ఫారెస్ట్, పర్యాటక శాఖాధికారులు సరస్సులో విహరించడానికి బోట్లు ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ఆటపాకకు రోజు వందలాది మంది పర్యాటకులు వస్తుంటారు. అయితే మౌలిక వసతులు లేకపోవడంతో వారంతా ఇబ్బందుల పాలవుతున్నారు. ముఖ్యంగా వసతి, మరుగుదొడ్ల సదుపాయం కల్పించాలని పర్యాటకులు కోరుతున్నారు. వెంటనే పర్యాటక శాఖ జోక్యం చేసుకుని ప్రత్యేక కాటేజీలు, ఇతర వసతి సౌకర్యాలు కల్పిస్తే పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. చూశారు కదా కొల్లేటి సరస్సు అందాలు, విదేశీ పక్షుల సందడి. మీకు ప్రత్యక్షంగా చూడాలనుందా? ఇక ఆలస్యమెందుకు? ఆటపాకకు వెంటనే పయనమవ్వండి.